మనల్ని మనం కాపాడుకోవాలి, లొంగిపోవాలని ఇతర మావోయిస్టులకు పిలుపు. ఆయన ఒక నెంబర్కి ఫోన్ చేయమని చెప్పిండట. 6267138163 అనే నెంబర్కు ఫోన్ చేయొచ్చని సూచన. సాయుధ పోరు చేస్తున్న మావోయిస్టులు ముందుగా ఆయుధాలు అప్పగించి ప్రాణాలు కాపాడుకోవాలని ప్రభుత్వానికి లొంగిపోయిన ఆ పార్టీ అగ్రనేత ఆసన్న పిలుపునిచ్చారు. లొంగిపోవాలనుకుంటున్న మావోయిస్టులు తనను సంప్రదించవచ్చంటూ తన ఫోన్ నెంబర్ను వెల్లడించారు. ప్రభుత్వానికి లొంగిపోయేందుకు వెళుతున్న సమయంలో గురువారం జగదల్పూర్లో మీడియా ప్రతినిధులతో ఆసన్న మాట్లాడారు. సాయుధ పోరు చేస్తున్న సహచరులారా, నేను ఈ నిర్ణయం తీసుకోవాల్సి రావడం కొందరికి అభ్యంతరకరంగా ఉన్నది. అయితే ఏ పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో అర్థం చేసుకోవాలి. మీరు కూడా ఆలోచించాలి. మీ భద్రత పైన ఆందోళనగా ఉన్నది. ముందుగా మనల్ని మనం కాపాడుకోవాలి, ఆ తర్వాత ఏం చేయాలి అనేది ఆలోచించుకోవచ్చు. అవకాశాలు సద్వినియోగం చేసుకోవచ్చు. లొంగిపోవాలనుకునే మావోయిస్టులు నన్ను సంప్రదించేందుకు నా నెంబర్ ఇస్తున్నా, మీ ఆలోచనలు చెప్పొచ్చు అని వ్యాఖ్యానించారు. తన ఫోన్ నెంబర్ 6267138163గా తెలిపారు. సో ఆయనకు ఫోన్ చేసి, మరి ఆయన ఇప్పుడు ఫోన్ చేసి ఎత్తురా, మరి ఏందో ఇది చూద్దాం. ఏమో అసలు ఈ నెంబర్ ఎక్కడిది, ఏం కథ ఇది? 6267138163. హలో హలో, నమస్కారం అండి. నమస్తే. ఎవరు మీరు? నేను జర్నలిస్ట్ రఘు అండి, నా పేరు. నేను తెలంగాణ నుంచి మాట్లాడుతున్నాను సార్. రఘు, ఎలా ఉన్నావు? బాగున్నాను. ఆశన్న గారేనా? అవునవును. బాగున్నారా? బాగున్నా. మీతో మాట్లాడాలని చెప్పి ఎంత ఎదురు చూస్తున్నా. ఓ అవునా, ఓకే, థ్యాంక్ యూ. మీరు ఎప్పుడు లొంగిపోతున్నారు? ఆల్రెడీ ప్రాసెస్ మాట అనకండి, లొంగిపోవడం అనే మాట ఇప్పుడు అనకండి. అనొద్దా? ఇప్పుడైతే అనకండి, తర్వాత మాట్లాడదాం మనం వివరంగా. ఎందుకంటే నేను ఆ నెంబర్ చూసి మీకు చేశా. మీరు ఒక నెంబర్ ఇచ్చారని ఇవాళ ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చింది. అవును. సో ఆ నెంబర్ చూసి నేను మీకు ఇవ్వడం జరిగింది. ఇది ఈ నెంబర్లోనే మీరు ఉంటారా? ఈ నెంబర్లో ఉంటా. మీ రిపోర్టింగ్ బాగుంటది. సరే, ఇప్పుడు మమ్మల్ని విభేదిస్తున్నారు కావచ్చు, కానీ తర్వాత మాట్లాడదాం వివరంగా. తప్పకుండా తప్పకుండా. బెస్తా టాకీస్ లో చూడు నా ఇంటర్వ్యూ, నీ గురించి కూడా కామెంట్ చేసి ఉంటే. ఎక్కడ? బస్తర్ టాకీస్. ఓ, నా గురించి కామెంట్ చేశారా? ఓకే, యా యా యా. సో ఇప్పుడు ఏం మాట్లాడరు మీరు ఈ అంశం మీద? మాట్లాడతా కానీ రేపన్న ఎల్లుండి మాట్లాడతా. అంటే ప్రజలకి ఒక మెసేజ్ ఏమన్నా చెప్పరా ఈ సందర్భంగా? బస్తా టాక్సీ లో చెప్పినా, ఎవరైనా తెలుగు మీడియా వాళ్ళు కలిస్తే చెప్తా. అండ్ నాకు ఇప్పుడు చెప్పండి సార్, మీరు నేను ఇది ప్రజలకు వినిపిస్తా. 2 నిమిషాలు మీరే చెప్పండి, నేనేం అడగను, మీరే చెప్పండి. లేదు, ఇప్పుడు సీఎం ప్రోగ్రామ్ నడుస్తున్నది. ఒక్క మాట చెప్పండి, ఒక్క మాట చెప్పండి. ఏమంటున్నారు దేని గురించి? మీరు ప్రజలకు ఏం పిలుపునివ్వదలుచుకున్నారు ఈ సందర్భంగా? సరే, 1 నిమిషం చెప్తాను. చెప్పండి. కేవలం మేము ఇప్పుడు తుపాకులు వదిలిపెట్టినాం గానీ ప్రజలను వదిలిపెట్టలేదు, ప్రజా పోరాటాలు వదిలిపెట్టలేదు. మా లక్ష్యం ఏదైతుందో దాన్ని మర్చిపోలేదు. మేము భయపడలేదు, త్యాగాలకు విరవలేదు. మా ఆచరణ అనేటువంటిది భవిష్యత్తులో మీరు చూస్తారు. ఓకే, కేవలం తుపాకీ మాత్రమే వదిలిపెట్టి పరిస్థితి, సమయము, సందర్భాన్ని బట్టి అట్లా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఓకే, ఇది మాకు సంబంధించినటువంటి గత దాని గురించి అంతా మీకు తెలుసు కాబట్టి మీరు కూడా అర్థం చేసుకోవచ్చు. ప్రజలంతా తెలుసు, ప్రజలందరికీ మా గురించి తెలుసు. ఓకే, ప్రజలందరికీ తెలుసు కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకుంటారని చెప్పని ప్రజలకు అప్పీల్ చేస్తున్నా నేను. సో ఆ తర్వాత ఇంకా చెప్పండి. ప్రజా పోరాటాలు మీరు నిర్మిస్తారు భవిష్యత్తులో? తప్పకుండా ప్రజలతోటే ఉంటాము, ప్రజా సమస్యల మీద పనిచేస్తాము. ఓకే, ప్రజలను వదిలిపెట్టాలి అని చెప్పిన ఆలోచన నుంచి వచ్చింది కాదు. పరిస్థితి, సమయము, సందర్భము, మార్పులు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని, అనేక విషయాలు దృష్టిలో పెట్టుకొని ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఓకే, ఇప్పుడు అందరూ కలిసి తీసుకున్న నిర్ణయమేనా ఆశన్న గారు ఇది? అందరు కలిసి అని చెప్పంటే కొంతమంది దీన్ని విభేదిస్తున్నారు. ఇప్పుడు వేణుగోపాల్ గారు యాంగిల్ వేరే కనిపిస్తున్నది. లేదే, మేము కలిసి తీసుకున్న నిర్ణయమే. ఏదో కొన్ని విషయాలు ఏదైనా ఉంటే చెప్పలేము, కానీ మేము కలిసి తీసుకున్న నిర్ణయమే. ఓకే ఓకే, ధన్యవాదాలు. తెలంగాణకే వస్తారా తర్వాత? మరి వేరే స్టేట్లో మీ స్వస్థలం ఇక్కడే కదా? కరెక్టే, కానీ ఇప్పుడు చూస్తే ప్రయత్నం చేస్తున్నాను. తెలంగాణ ప్రయత్నం చేస్తున్నా కానీ సాధ్యం కావడం లేదు. ఓకే, చివరి ప్రయత్నం ఈ 10-15 నిమిషాలు చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నా, మాట్లాడడం కోసం. ఓకే, ప్రోగ్రామ్ ఇప్పుడే జరగబోతున్నది. ఈ రోజే 11 గంటలకు ఉందంట ప్రోగ్రామ్. అంటే మీరు లొంగిపోయిన తర్వాత మీరు ఎక్కడైనా ఉండొచ్చు కదా, అట్లేం ఉండదు? అట్లా ఉండడం గురించి తప్పకుండా తెలంగాణకి వస్తా. అదే అడుగుతున్నాను నేను. తెలంగాణకి వస్తా.
ఓకే ఇప్పుడు ఓకే. ఓకే ఓకే సరే సరే రైట్ రైట్ ఉంటా. థ్యాంక్ యూ. ఆయన చెప్తున్న మాటలు అయితే బాగానే ఉన్నాయి, ఎందుకంటే మనల్ని మనం ప్రాణాలు కాపాడుకోవాలి, ఇక అక్కడ ఉండి చేసేది ఏం చేయగలుగుతాం అన్న ఆలోచన ఆయన వచ్చారు. దాని వెనకాల ఎలాంటి, ఇప్పుడు మల్లోజుల వేణుగోపాల్ ఉన్నాడు, ఆయన ఆయన లొంగిపోవడం ఎట్లా జరిగింది? అసలు మొత్తం ద్రోహం చేసిర్రు, మేమంతా తప్పు చేసినాము అని ప్రభుత్వంలో ఉన్న పెద్దలతో ముచ్చట్లు పెడుతూ నవ్వుకుంటా ఆయన లొంగిపోయిండు. సో ఈయన ఆలోచన అయితే అట్లా కనబడతలేదు. ఒకవేళ దీని వెనకాల ఎలాంటి కుట్ర లేకుండా ఆయన ఉన్నటువంటి సిచ్యువేషన్ని బేస్ చేసుకుని ఇక్కడ లొంగిపోతే మనం దాన్ని తప్పుపట్టాల్సిన అవసరం కూడా లేదు. ఆయన దట్టు మనం ముందు నుంచి చెప్తున్నది ఏంది, ఇక అక్కడ ఉండి చేసేది ఏమీ లేదు, జనజీవన స్రవంతిలోకి వచ్చి ఒక ఆల్టర్నేట్ని క్రియేట్ చేయడం తప్ప. ఇప్పుడు మీరు అడవుల్లోకి వెళ్ళారంటేనే మీరు ఎంత గొప్ప త్యాగం చేసినట్టు, అదే త్యాగం ప్రజల్లో ఉండి చేయండి. అక్కడికి వెళ్ళి ప్రాణాలకు పోవడానికి కూడా సిద్ధమైనప్పుడు ప్రజల్లో ఉండి ప్రాణాలకు తెగించి ప్రజల కోసం కొట్లాడొచ్చు కదా, ఆ ప్రయత్నం ఎందుకు చేయొద్దు? సో ఇక్కడ ఆయన ఫోటో చాలా క్లియర్ కనబడుతుంది చూడండి. ఇప్పుడు ఆయనే ఆశన్న, ఈయనెవరు ఉమేష్ చంద్రని ఆయన చంపిన దాంట్లో ఆయనదే కీలక పాత్ర అంటుంటారు. ఐపీఎస్ ఉమేష్ చంద్ర. ఆయన మాధవరెడ్డిని చంపిన దాంట్లో ఆయనదే కీలక పాత్ర అంటుంటారు. చంద్రబాబు నాయుడిని చంపిన దాంట్లో కూడా, క్షమించాలి, చంద్రబాబు నాయుడు మీద దాడి చేసిన దాంట్లో కూడా ఆయనదే కీలక పాత్ర అని అంటారు. అలిపిరి దగ్గర జరిగిన ఘటన